ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. వందే भारत माता की जय, भारत माता की जय। देशंलो ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారతదేశంలో ఎంత దుర్మార్గులు తయారయ్యారంటే ఈరోజు చూసినట్టయితే ఒకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వానికి అనద్దనిపించి పాకిస్తాన్ని జిందాబాద్ అంటున్నాడు. అదేవిధంగా ఇంకొకడేమో హిందూ అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట, హింసావాది అట, మంచోడు కాదట, అందరిని ద్వేషిస్తాడట, అసహించుకుంటాడట. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా? మీ తాత ఉండేవాడా? మీ నాయనమ్మ ఉండేదా? మీ అమ్మ ఉండేదా? ఎక్కడో ఇటాలీకి వెళ్ళి వచ్చిన మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది. హిందూ సమాజం మేలుకుంటుంది. భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది. ఈరోజు కేవలం 99 సీట్లు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు ఉండి గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ చేసినట్టు వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా. వారిని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణబద్ధులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా, కేవలము రాహుల్ గాంధీ కాదు, అసదుద్దీన్ ఓవైసీనే కాదు, భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగనియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినాము. జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరి మొన్న పార్లమెంటు సభ్యులైన అసదుద్దీన్ ఓవైసీ, మరి అదేవిధంగా రాహుల్ ఖాన్ ఆయన నిరూపించుకున్నాడు. అదే ముందు ఒక 3 నెలల ముందు నువ్వు మరి హిందువులు హింసావాదులు అని చెప్పినట్టయితే బిడ్డ నేను కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని అందరినీ 100 గజాల లోతు పొందబెడదు. ఈరోజు నువ్వు ఎక్కడికైనా ప్రతిరోజు గుడికి పోయినావు, గుళ్ళే మొక్కినావు. నువ్వు నాటకాలన్నీ హిందూ ప్రజలందరూ చూసినారు, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం జరిగింది. నీకు 99 సీట్లు రాగానే నీ అహం ఎక్కడికైంది? నెత్తి మీదకైంది. నీ అమ్మ ఇటలీ, మేము గౌరవిస్తాంలేమా అనే? నువ్వు ఈరోజు హిందూ సమాజం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కొట్లాడుతుండ్రు. భారతదేశంలో ఇవాళ ప్రతి ఒక్క హిందూ ముస్లిం కలిసి ఉంటుండ్రు అంటే అది ఒక భారతదేశ గొప్పతనం. నువ్వు పాకిస్తాన్లో చూడు ఎవరు కొట్లాడుతుండ్రా, మరి పాకిస్తాన్లో చూడు ఎవరు కొట్లాడుతుండ్రా, ఎవరి మీద ఎవరు దాడి చేస్తుండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ నువ్వు వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ఇక్కడున్న నాయకులు జీవన్ రెడ్డి, సంజీవ్ కుమార్ గారు జగిత్యాల హిందువులకు క్షమాపణ చెప్పి
కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీని వెంటనే బర్తరఫ్ చేసేదాకా ఈరోజు ఇంతటితో ఆగది. జగిత్యాల పట్టణం నుండి రేపు జగిత్యాల పోటీ చేయడానికి మీరు వస్తే మేము కూడా బంద్ కాలిస్తాం. ఇది ఇంతటితో ఆగే ముచ్చట కాదు. రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ చేసేదాకా కూడా ఇడిచిపెట్టామని చెప్పి